ఇవాల్టి నుంచి రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10:30 గంటలకు శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ లైత్ పర్ అందజేస్తారు. ప్రదీప్, ఇవాల్టి నుంచి రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం దీనిపై ఎజెండా సిద్ధం చేసిందా? ఈరోజు 10:30 నుంచి అసెంబ్లీ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. 10:30కు ఏదైతే సభ ప్రారంభమైన తర్వాత ఈ శీతాకాల సమావేశాలకు సంబంధించి ఇద్దరు ఇటీవల మరణించినటువంటి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి, అదేవిధంగా కొండా లక్ష్మారెడ్డిలకు సంతాపం తెలపనుంది. అటు ఆర్డినెన్స్లను ఈరోజు టేబుల్ చేయనున్నారు. తర్వాత ఈ సమావేశాలకు సంబంధించి ప్రధానంగా నదీ జలాలలో తెలంగాణ జరుగుతున్నటువంటి కృష్ణా నది కావచ్చు, జరుగుతున్నటువంటి అన్యాయాలకు సంబంధించి ప్రధానంగా సభలో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే సిద్ధమైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన 90% పనులు జరిగాయి. ఇక 10% పనులకు సంబంధించి తట్టడి మట్టి కూడా తీయలేదన్నటువంటి ఆగ్రహంతో బీఆర్ఎస్ ఉంది. ఇటీవల అయితే 2 ఏళ్ల ప్రభుత్వం పాలన పూర్తి చేసుకుంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలకు సంబంధించి ఏ ఒక్కటి పూర్తిగా ఏదైతే అమలు చేయడం లేదు. చేసిన అనేక ఇబ్బందులు ప్రజలు ఈ కాంగ్రెస్ పాలనలో పడుతున్నటువంటి దానికి సంబంధించి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకైతే బీఆర్ఎస్ ఇప్పటికే సిద్ధమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇప్పటికే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సభలో అనుసరించాల్సినటువంటి వ్యూహం, ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సినటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. నిన్ననే కేసీఆర్ ఈరోజు సభకు హాజరు కాబోతా ఉన్నారు. కేసీఆర్ సభకు హాజరు అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వంలో కూడా కొంత టెన్షన్ వాతావరణం. ఎందుకంటే ముఖ్యంగా 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు చేసినటువంటి కేసీఆర్ చేసినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, లేదా 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ఏ పనులు చేయలేదు. ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయాలు, సాగునీటి రంగంలో జరుగుతున్నటువంటి ఏదైతే కుట్రలకు సంబంధించి ఎండగట్టేటువంటి అవకాశం ఉంది. కృష్ణా జలాల్లో జరిగినటువంటి నీటి దోపిడీ అక్కడ జరుగుతూ ఉంది. ప్రభుత్వం మిన్నకున్నట్లుగా వ్యవహరిస్తూ ఉంది. ఈ రకంగా తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులు, వాటాల విషయంలో, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో ప్రభుత్వం సరైన రీతిలో లేదు. కేవలం మాటలతోటే రేవంత్ రెడ్డి కాలం వెలుబుస్తున్నారన్నటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేలు అయితే సభను ఎన్ని రోజులు నిర్వహించారు, శీతాకాల శాసనసభ సమావేశాలకు సంబంధించి 15 రోజుల పాటు నిర్వహించాలని ఇప్పటికే డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యలు అనేకంగా ఉన్నాయి, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటినీ సభలో చర్చించాలని చెప్పి బీఆర్ఎస్ ఇప్పటికే డిమాండ్ చేసింది, పట్టుబడతా ఉంది. అయితే ఈ రోజు ఏదైతే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సంతాప తీర్మానం, రెండోది ఈ ఏదైతే ఇటీవల చేసినటువంటి 11 ఆర్డినెన్స్ సంబంధించి ఆర్డినెన్స్లను టేబుల్ చేయనున్నారు. టేబుల్ చేసిన తర్వాత బీఏసీ సమావేశం ఉండబోతా ఉంది. బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే దానికి సంబంధించి ఒక నిర్ణయం జరగబోతోంది. అయితే బీఏసీ సమావేశంలో 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుబడుతుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి. ఎందుకంటే అనేక ప్రజా సమస్యలున్నాయి. కేవలం అయితే సభను మమ అనిపిస్తున్నారు, ఎక్కువ ప్రజా సమస్యలను కానీ అంశాలను కానీ చర్చించడం లేనటువంటి ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో కానీ బీఆర్ఎస్ 15 రోజులు డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. అటు బీజేపీ ఇతర పక్షాలు కూడా ఎక్కువ రోజులు సభ జరపాలని చెప్పి కోరేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఈ రోజు సభను ప్రారంభించి 2 లేదా 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి. అయితే 2వ తారీఖు నుంచి మళ్లీ తిరిగి సమావేశాలు ప్రారంభం అవుతాయని ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో 2 లేదా 2 రోజులు లేదా 3 రోజులు నిర్వహించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి టీఎంసీల కేటాయింపులో ప్రభుత్వం ఏదైతే తెలంగాణకు దక్కాల్సినటువంటి నీటి కంటే తక్కువ టీఎంసీలకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో కొంత ప్రజల్లో ఒక దోషిగా ఉంది. ఏదైతే కేసీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా కార్యవర్గ సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి దానికి సంబంధించి కొంత ప్రభుత్వంలో అలజడి రేగిందని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే రోజు చిట్చాట్, కేసీఆర్ ప్రెస్ మీట్ పూర్తి కంప్లీట్ కాకముందుకే చిట్చాట్ పెట్టి ఆయన మాట్లాడినటువంటి తీరు కావచ్చు, లేదా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరుసగా ఇదే అంశానికి సంబంధించి కేసీఆర్ ఎప్పుడైతే ప్రెస్ మీట్ అదేవిధంగా కార్యవర్గ సమావేశానికి హాజరైన నేపథ్యంలో కొంత ప్రభుత్వంలో ఒక అలజడి రేగింది, కొంత కలవరం మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్ వచ్చిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడినటువంటి అంశాలను ప్రధానంగా చర్చించుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం మంత్రులంతా దాదాపు 3-4 రోజుల పాటు అదే అంశానికి సంబంధించి మాట్లాడినటువంటి తీరు సంబంధించి కొంత
అసెంబ్లీలో కేసీఆర్ హాజరైన తర్వాత లేదా బీఆర్ఎస్ ఎల్పీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏ రకంగా ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నారు, దానికి సంబంధించి కొంత చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నీటి కేటాయింపుకు సంబంధించి ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు ప్రిపేర్ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ రకంగా ప్రధాన ప్రతిపక్షం కూడా తమకు అవకాశం. ఈ అంశాలన్నింటినీ బీఎస్సీ సమావేశంలో చర్చించనున్నారు. బీఎస్సీ సమావేశంలో చర్చించిన తర్వాత ఎజెండా ఏ అంశాలకు సంబంధించి ప్రధానంగా ఉండబోతుంది అనేది చర్చ జరగనుంది. అయితే ముఖ్యంగా అటు బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేలు అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వాన్ని నిలదీసిన సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సభను కేవలం కంటితుడుపు చర్యగానే 1-2 రోజుల్లోనే ముగించే దిశగా ఏ రకంగా ఈ సభను తొందరగా క్లోజ్ చేయాలనే దానికి సంబంధించి ప్రధానంగా టార్గెట్ గా ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ రకంగా బీఎస్సీ సమావేశంలో సభ ఎజెండా పూర్తి స్థాయిలో ఖరారు కానుంది. కేవలం ఈ బిల్స్ ఆర్డినెన్స్ సంబంధించి టేబుల్ చేయనున్నారు. దీనికి సంబంధించి చివరి రోజు ఈ టేబుల్స్ ఏదైతే బిల్స్ ను ఆర్డినెన్స్ ను చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ నదీ జలాలకు సంబంధించి కావచ్చు లేదా ఇతర అంశాలకు సంబంధించి చర్చ జరగబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.